ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మార్చి 15వ తారీఖు 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు ఇర్మియా గ్రంథము 41వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు చదవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ 48వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక అని రాసి ఉంటుంది. దేవుడు ఒక కార్యాన్ని మనకిచ్చినప్పుడు దానిని మనం అశ్రద్ధగా చేయకూడదు. అహరోను కుమారులు నాదాబు అబీహులు అన్యాగ్నిని దేవుని సన్నిధిలోకి తెచ్చి వాళ్ళు అక్కడికక్కడే కాలి చనిపోతారు. అలాగే ఏలీ కుమారులు హోప్నీ ఫినేహాస్ వాళ్ళు కూడా దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేయడం వల్ల వారు కూడా చనిపోతారు. అలాగే సమూయేలు కుమారులు యోవేలు అబియా అనే వాళ్ళు కూడా దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేయడం వల్ల వారు కూడా నాశనం అయిపోతారు. ఇలా చూసుకుంటూ పోతే ఎవరైనా సరే దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. మమ్మల్ని భయపెడుతున్నారేటండి, మమ్మల్ని దేవుడు చంపేస్తాడా? చంపేయడం కాదు. ఆ రోజుల్లో వారు అలా చనిపోయారు. కానీ ఈ రోజు కూడా ఒక మాదిరిగా మనం వాళ్ళని పెట్టుకోవాలి. దేనికి పెట్టుకోవాలంటే అలా ఉండకూడదని పెట్టుకోవాలి. మనం దేవుని కార్యాన్ని అశ్రద్ధగా మనం చేయడానికి వీలు లేదు. అది ఒకవేళ ప్రార్థన అయి ఉండొచ్చు, అశ్రద్ధగా చేయకూడదు. అది ఒకవేళ వాక్యం చదవడమే అయి ఉండొచ్చు, దానిని నువ్వు అశ్రద్ధగా చేయకూడదు. దేవుణ్ణి ఆరాధించడమే అయి ఉండొచ్చు, అది నువ్వు అశ్రద్ధగా చేయకూడదు. ఏ పని చేసినా దేవుని పని ఏదైనా సరే దాన్ని శ్రద్ధగా చేస్తే నువ్వు దీవించబడతావు. దేవుడు అంటే ఎందుకు అంత అశ్రద్ధ? అన్నిటికంటే ఎక్కువగా దేవునికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. అలాంటిది అన్ని కార్యాల కంటే తక్కువ ప్రయారిటీ దేవునికి ఇస్తున్నాం. అందుకే దేవుని దీవెనలు మన హృదయాల్లో, మన జీవితాల్లో చూడలేకపోతున్నాం. దేవుని పనిని శ్రద్ధగా చేద్దామా? దేవుని పనిని ఇష్టంగా చేద్దామా? దేవునితో కలిసి నడవడానికి ఇష్టపడదామా? దేవా, నువ్వు ఏదైనా నాకు పని చెప్పు, నేను చేస్తానని అడగలుగుతామా? ఇక్కడ మరొకసారి ఈ రోజున దేవుడు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఏమనంటే, మీరు నా కార్యాన్ని అశ్రద్ధగా చేయొద్దు, శ్రద్ధ కలిగి చేయండి, నేను మీతో కూడా ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. మరి ఆ విధంగా చేద్దామా? దేవుని పనిని మనం అందరము కూడా శ్రద్ధగా చేయుదుము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.